నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ప్రతినిధి 2 మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై ఆబ్వియస్గా మీకు అందరూ తెలిసిన బై చాలా రోజుల తర్వాత ఒక మూవీతో పాటు వచ్చారు నారా రోహిత్ గారు. సో మూవీ మోస్ట్లీ మనకు అందరూ తెలిసిన పొలిటికల్ డ్రామా మీద బేస్ చేసుకున్న మూవీయే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ చెప్పుకోవాలంటే బై నేనైతే ఒకటే మాట చెప్పుకుంటాను, ఇక్కడ ఎండింగ్ ట్విస్ట్ మాత్రము నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేను. ఎండింగ్ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేను. నాకు దేనికి ప్రొటెక్ట్ చేసిర్రు, దేనికి తీసిర్రు అన్నది అయితే నాకు ఇప్పటికి అర్థం కాలేదు. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే, ఎండింగ్ ట్విస్ట్ లాస్ట్ చెప్తాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే నారా రోహిత్ గారి యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అది చాలా బాగా చేసిర్రు అనమాట. అండ్ దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే, చూపించే విధానం జర బాగుంది. బడ్జెట్లో తీసి తక్కువ బడ్జెట్లో కూడా చూసినా కూడా పర్లేదు, బాగుంది. అండ్ ఇక్కడ కూడా వల్గారిటీ కానీ అక్కడ ఏం లేదు. మోస్ట్లీ పొలిటికల్ వైబ్స్ ఇక్కడ అంటే పాలిటిక్స్లో ఎట్లా అంటే 4-5 టార్గెట్ చేస్తారు. దీంట్లో అయితే లిమిటెడ్గా పెట్టారు, ఎక్కువ హైప్ తీసుకోలేరు అనమాట. సీఎం 2-3 మినిస్టర్లకు అని చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మనకి 2-3 ఏమంటారు ఇద్దరు మినిస్టర్స్ మీద ఎక్కువ నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ది సంబంధించిన ఒక రివెంజ్ తీసుకున్నట్టయితే చూపిస్తారనమాట. అండ్ దాని తర్వాత మనకి సీఎం అనుకుంటా పోయి సీఎంది కూడా కొంచెం బ్లాస్ట్ అవి ఇవి అంటారు. సో మూవీ అనేది నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకి మంచి యాక్టర్స్తో పాటు అయితే ఇక్కడ చూపించారన్నమాట. నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. కానీ ఇక్కడ స్టోరీకి వచ్చేసరికి అయితే కొంచెం మీడియోకర్ లాగా అనిపించింది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ నుంచి ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఒక పార్ట్, అదొక పార్ట్, ఇదొక పార్ట్ అన్నట్టు తీసుకొచ్చినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ మూవీలో ఏం చూపించారంటే ఒక ఏమంటారు న్యూస్ యాంకరు తోపు తురుము అన్నట్టు తీసుకొచ్చారన్నమాట. సో పోర్ట్రే చేసే విధానం జర డిఫరెంట్గా అనిపించింది నాకు. కానీ ఎప్పట్లాగానే అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే తీసుకొచ్చారు. అప్పుడు పెద్దగా ఏమైతే ఎంజాయబుల్ అయితే ఏం లేదు బై. అక్కడక్కడ మీకు లాజిక్ కనిపించదు. అరే ఎక్కడి నుంచి వచ్చిర్రా నాయన, నింజాస్ ఎక్కడి నుంచి వచ్చిర్రా అంటే నాకు అర్థం కాదు. సో నింజాలను తీసుకొస్తారు, వాళ్ళే స్మోకులు అంటారు, గొడ్డలు అంటారు, ఏదేదో అయిపోయింది. ఎండింగ్లో అయితే నాకు అసలు అర్థం కాదు, పాడగాలే. అండ్ లాజిక్ అయితే నాకు అస్సలు అర్థమే కాదు బై. పోలీసుడు వస్తాడు, వెనకాల నుంచి వస్తాడు, నేను వెనకాల నుంచి వస్తా, ముఖాలని కనిపిస్తే కదా అన్నట్టు చూపిస్తాడు. పనికిరాని డైలాగ్స్ వచ్చినాయి. అక్కడక్కడ నారా రోహిత్ గారి డైలాగ్ అయితే బాగా అనిపించింది. అదొకటి అయితే మీకు మోస్ట్లీ ప్రెడిక్టబుల్ ఉంటుంది కాబట్టి నేను ఓవరాల్గా చెప్పుకుంటే మూవీ 1 టైం వాచబుల్ అనమాట. అండ్ మీరు చూడాలి అని కూడా చూడవచ్చు. నేను మాత్రం దీనికి ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2.35 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇస్తున్న. కారణాలు ఏంటంటే పోయి అక్కడక్కడ సెలెక్టివ్ పార్ట్స్లో బాగుంది. పొలిటికల్ డ్రామా అనమాట పోయి, అసలు లాజిక్ అనిపించదు, ఏమనిపించదు. అంటే ఇక్కడ ఎట్లయిపోయిందంటే న్యూస్ యాంకర్ ఎవరు అవుతున్నారో వాళ్ళే తోపుతురు అన్న కాడికి తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన TV5లో ఒక యాంకర్ ఉండే కదా, సో ఆ యాంకరే అఫీషియల్గా లాస్ట్ ఎండింగ్ కన్ఫర్మ్ చేస్తాడు అనమాట పోయి ప్రతినిధి 3 కూడా ఉంటుంది అనేసి. సో మేబీ అతని బయోపిక్ అతను తీసుకుంటే తెలియదు, కానీ ఎండింగ్లో అతనే చెప్తాడు టీవీ5 వస్తుంది అఫీషియల్గా. సో ప్రతినిధి కూడా ఉంటుంది అనేసి అయితే ఒక అప్డేట్ చేస్తాడు. నాకు అదే ఎండింగ్లో అర్థం కాలేదు. సో అవి పక్క పెట్టేసి వెంకట పొలిటిక్స్ సైడ్ పోతారు, అవి సైడ్ పోతారు. మూవీ లాగానే చూస్తున్నాను కాబట్టి ఈ 1 టైం వాచబుల్ అనమాట. అంతే, ఇంకేమైతే నేను చెప్పుకోవాల్సి. మీరు ఏమనుకుంటే రివ్యూ గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ అలా కలుసుకుందాం.